దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు నామములో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేటన ప్రత్యేకమైన వందనాలు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆత్మీయ కార్యక్రమం మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మా అనుదిన ప్రార్థన అదే. దేవుడి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ఈ దినాన్న ప్రత్యేకంగా మరి మీతో దేవుని యొక్క వాగ్దానాలు 7 వాగ్దానాల గురించి నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఆయన సముఖంలో ఇలా సిద్ధపరిచాడు. వాగ్దానాలు మనకు చాలా ఇష్టం కదండి. దేవుని యొక్క వాగ్దానాలు మన ఆత్మీయ జీవితాలను బలపరిచే దేవోక్తి. మన వాచినటి ప్రేయర్లో కానీ లేకపోతే న్యూ ఇయర్లో కానీ దేవుని సన్నిధిలో వాగ్దానపు కార్డులు తీసుకొని బైబిల్లో చాలా భద్రంగా దాచుకుంటాం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతిరోజు ఆ వాగ్దానం కార్డు తీసుకొని మనం చదువుకోలేం, కానీ మనకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే ఆ వాగ్దానం కార్డు తీసుకుని ఆ వాక్యాన్ని చదువుకుని, ప్రభువా నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి, ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటి దేవోక్తినైనా ఈ వాక్యం ద్వారా నన్ను నడిపించి ఈ వాక్యం ద్వారా నన్ను బలపరచు అని చెప్పి దేవునిని మనం ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంటాం. మంచిది. దేవుని మాటే మనల్ని బ్రతికించేది. చాలామంది దీన్ని వ్యతిరేకించిన, నేను మాత్రం దీన్ని వ్యతిరేకించదలుచుకోలేదు. ఎందుకంటే అది దేవుని మాట, మనుషుల మాటలు కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఎవరిది ఏ విధానంలో ఉన్నప్పటికీ కూడా మనం దేనినైతే చేపట్టామో దానిని గట్టిగా పట్టుకొని మన విశ్వాసయాత్రలో వెనుకడుగు వేయక, పరిస్థితులకు రాజీ పడక మనం ముందుకు వెళ్ళిపోవలసినటువంటి వారమైనా అది మనకు మంచిది. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటుగా పర సంబంధమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు మన కోసం సిద్ధపాటు చేసి ఉంచాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే నువ్వు ఏ మార్గంలో ఏ విధానంలో నువ్వు నడుస్తున్నావు అంటే లోకానుసారమైన విధానం కాదండి, దైవిక వాక్యానుసారమైన విధానంలో నువ్వు నడుస్తుంటే అది నీకు ఎంతో దీవెనకరం. ఎందుకంటే ఒక్కొక్క వాక్యము ఒక్కొక్కరిని వెలిగిస్తూ ఉంటుంది, ఒక్కొక్క వాక్యము ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉంటుంది. అన్ని వాక్యాలు అందరూ కూడా జీర్ణించుకోలేరు, అన్ని వాక్యాలు అందరూ కూడా అవగాహన కలిగలేరు. ఎవరికి ఏ విధమైనటువంటి ప్రత్యక్షత ఇవ్వబడిందో, ఎవరికి ఏ విధమైన దర్శనం ఇవ్వబడిందో, ఎవరికి ఏ విధమైనటువంటి తలాంతు ఇవ్వబడిందో, ఎవరు ఏ విధమైనటువంటి సైద్ధాంతికపరమైనటువంటి విధానములు కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలను బట్టి వారు తమ భక్తి జీవితాలను వారు కొనసాగిస్తూ ఉంటారు. మంచిది. మరి ఏదేమైనప్పటికీ ఆగిపోక సాగిపోవుట అనేటువంటిది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో దీవెనకరం. కాబట్టి విశ్వాసయాత్రలో రాజీ పడకండి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, ఆకలి దప్పులైనా, నిందల అవమానాలైనా, ఏ ఒంటరి స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా భక్తి జీవితంలో రాజీ పడకండి. ఎందుకంటే నీవు చేసే భక్తి మనుషులను సంతోషపెట్టేది కాదు. నువ్వు చేసే భక్తి దేవునిని సంతోషపెట్టు, దేవునిని మహిమపరిచేది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో ఎప్పుడూ కూడా నువ్వు ఓడిపోకు. ఇంకా ఒకవేళ నీకు బలహీనతలు అధికమై, బాధలు అధికమై నీవు భక్తిని కొనసాగించలేని పరిస్థితిలో ఉంటే అటువలి ఆత్మ నీ బలహీనతలను చూసి నీకు సహాయం చేస్తున్నాడని రోమిలకు రాసిన పత్రిక 8:26 చెప్పబడింది. దేవుని పరిశుద్ధాత్ముడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వ నుండి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ నీకు సంఘం ఉంటే సంఘం నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. సేవకుడు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతో కన్నీరు కార్చబడుతుంది, ఎంతో ప్రార్థన విజ్ఞాపన నీ పక్షాన చేయబడుతుంది. కాబట్టి దేవుని వాగ్దానాల విషయంలో దేవుడు రాజీ పడేవాడు కాడు. నీవు నీ భక్తి జీవితం విషయంలో కూడా నీవు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు అని నేను మీకు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన వైపుకు చూద్దాం. ప్రార్థన చేస్తూ దేవునిని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగనాజ్ఞాపించుము నా యేసయ్యా, కృప కలుగనాజ్ఞాపించుము.
ఏమియు లేని వాడను, అందరూ విడచిన వాడను. ఏమియు లేని వాడను, అందరూ విడచిన వాడను. కృప కలుగనాజ్ఞాపించుము నా యేసయ్యా, కృప కలుగనాజ్ఞాపించుము. ఆకాశమందు నాకు నీవు తప్ప ఎవరున్నారు, కృపతోడ ఆదరించెదవు. నా స్థితి మార్చుటకు కృప ద్వారా నన్ను కలసెదవు. కృప కలుగనాజ్ఞాపించుము నా యేసయ్యా, కృప కలుగనాజ్ఞాపించుము. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమం ద్వారా నిన్ను ఆరాధించడానికి, నిన్ను ప్రార్థించడానికి నీవు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నాయన నీ వాగ్దానాలను, నాయన 7 వాగ్దానాలను మేము ధ్యానించకపోతూ ఉండగా నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటే మాకు జీవము, నీ వాక్యపు వెలుగు మా త్రోవల మీద ప్రకాశించినప్పుడు మేము జీవపు వెలుగులో జారి పడకుండానట్లుగా అవి మమ్మల్ని అంత కాపాడుతున్నాయి కనుక నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. వినుచున్న నీ ప్రజలకు నీ ప్రత్యక్షత దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నా ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాగ్దానాలు 7 వాగ్దానాలను ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగున రాయబడింది. ఏమనగా, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. ఏ క్షణం కూడా ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించాను కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాడండి, ఆయన దాటిపోయేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు విడిచిపెట్టాడు అనుకోండి, మనం ఏమైపోతామంటే చరిత్రలో మరవబడతాము, భూమి మీద నుండి మనం కొట్టివేయబడతాము. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచినటువంటి ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క మాట చొప్పున నడవకుండా తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రయత్నంలో దేవునికి విరుద్ధంగా నడిచాడు. తాను చేస్తున్న పనులు దేవునికే అన్నట్లుగా ఉన్నది, అయితే దేవునికి ఇష్టమైనటువంటి రీతి కాదు, అది దేవుడు కోరుకున్నది కాదు. దేవుడు వద్దని చెప్పినటువంటి దానిని సౌలు అవును అన్నాడు. మాట వినుట కంటే, బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను వినకుండటం వలన సౌలును దేవుడు విడిచిపెట్టాడు, విసర్జించాడు. ఇప్పుడు సమూయేలు సౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోను. కానీ సమూయేలుతో దేవుడు అంటున్నాడు, సౌలుని నేను విడిచిపెట్టాను, నీవు సౌలు కొరకు నువ్వు ఎందుకు విజ్ఞాపం చేస్తున్నావు, నువ్వెందుకు మొరపెడుతున్నావు, నేను విడిచిన వానిని నువ్వెందుకు మరలా వాని విషయంలో ప్రార్థన చేస్తున్నావని అడిగాడు. నువ్వు ప్రార్థన చేయకన్నాడు. ఒక్క దినాన్ని సౌలు యోనాతాను తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక్క దినాన్ని యుద్ధంలో ప్రాణం విడిచారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సౌలును దేవుడు విడిచిపెట్టాడో, ఆ విడిచిపెట్టినప్పుడు మరిక ఆ యుద్ధంలో గెలుస్తాడా లేదా, విజయం పొందుతాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమూయేలును పిలవడానికి, సమూయేలు చనిపోయిన ప్రవక్తను సమూయేలును పిలవడానికి మంత్రగత్తెను ఆశ్రయించాడు. దేవుడు విడిచిపెట్టినప్పుడు నువ్వు అందరిని ఆశ్రయించినా నీ ప్రయాస వ్యర్థం. దేవుని బిడ్డ, కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను, ఎప్పుడు కూడా నిన్ను ఎడబాయను, ఒక్క క్షణమైనా కూడా నిన్ను ఎడబాయను, నీకు తోడై ఉంటాను, తరములన్నీ మారినా నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. నేనే నీకు తోడై ఉంటాను, నిన్ను విమోచించేవాడిని, నీతి అని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని సెలవిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఆదుకుంటాడు. 2వ వాగ్దానము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన గొప్ప జనమగును.
అని చెప్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన గొప్ప జనమగును. దేవుని బిడ్డ, నీవు ఒంటరి స్థితిలో ఉన్నావేమో, విడవబడిన వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో వాక్యం వింటున్నా నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. వారిలో నీ కుటుంబస్తులలో నువ్వు వెలివేయబడ్డావేమో, నీ స్నేహితుల్లో నీవు తృణీకరించబడ్డావేమో, నీ ఆత్మీయుల అండ నీకు దొరకకుండా నీవు వారికి దూరమైపోయావేమో, నీవు ప్రేమ పంచినటువంటి వారే నిన్ను ద్వేషించి నిన్ను పక్కకు నెట్టివేశారేమో. నీవు తృణీకరించటను బట్టి ఎవడు నిన్ను దాటిపోవట్లేదు అంటాడు. నీవు విడువబడటను బట్టి, నీవు తృణీకరించటను బట్టి ఎవడు నిన్ను దాటిపోవట్లేదు. నేను నిన్ను నీ ఒంటరి స్థితిని ఎరిగిన నేను 1000 మంది అగినట్లుగా చేస్తాను. ఎన్నిక లేనివాడు బలమైనటువంటి గొప్ప జనమగునట్లుగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఒకవేళ ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న నువ్వు సేవకుడు అయితే, నీ సేవా జీవితంలో నీ కన్నీళ్లను పట్టించుకోక, నీ వేదనను పట్టించుకోక, నువ్వు వారి కోసం, నీ విశ్వాసుల కోసం కన్నీరు కార్చి, వేదన పడి, ఆకలి దప్పులు కోర్చుకుని, ఎంతో శ్రమను అనుభవించి, సమయం అనుక వారి కోసం వెళ్ళి నువ్వు ప్రయాసపడి, నువ్వు ప్రార్థించి, వారిని ఆత్మీయంగా వృద్ధిలోనికి తీసుకొని రావాలని ఎంతో ప్రయత్నం చేసి, నువ్వు అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏవేవో చిన్న చిన్న కారణాలను బట్టి అవిశ్వాసులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. దిగులు పడుకు సేవకుడా, దిగులు పడుకు నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. వారిలో ఒంటరి అయినటువంటి నిన్ను దేవుడు 10 వందలగనట్లుగా ఇచ్చిస్తాడు. నా ఆత్మీయ యాత్రలో దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలు కొన్ని చిన్న చిన్న కారణాల చేత నా పరిచర్యలు ఎంతో నాకు సహకారంగా ఉంటారని అనుకున్నటువంటి వారు, వీరే నాకు కుడిభుజం అనుకున్నటువంటి వారు, వీరే నాకు తోడుగా ఉండి పరిచర్యలో నన్ను బలపరుస్తారు అనుకున్నటువంటి వారు ఎందరో చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరిని ఏమీ అనలా. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయినటువంటి వారందరి ద్వారా కలిగే సహకారం కంటే ఉన్నతమైనటువంటి సహకారాన్ని దేవుడు నాకు పరిచర్యలు ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావు, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావు, ఎక్కడైతే నువ్వు వెలివేయబడ్డావు, ఎక్కడైతే నిన్ను కాదని వెళ్ళిపోయినటువంటి ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే నిన్ను ఓడించాలనుకుని ప్రయత్నాలు చేసిన ప్రజలు ఉన్నారో, ఆ ప్రజల మధ్యలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి సాధనంగా దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. నిన్ను ఆశీర్వాద కారణంగా దేవుడు చేయబోతున్నాడు. కనుకనే వారిలో ఒంటరైన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు 10 వందలగునని, దేవుని గొప్ప జనమగునని దేవుని యొక్క వాక్యంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం నీకోసమే, ఈ వాగ్దానం నీకోసమే ప్రియ దేవుని బిడ్డలారా. 3వ వాగ్దానం 34వ కీర్తన 10వ వచనం. 34వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు ఇలాగంటున్నాడు: సింహపు పిల్లలైనా లేమితో ఆకలిగొనును గాని యెహోవా ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఉన్నంతకాలం కూడా, ఆయన ఉన్నంతకాలం ఆయన బిడ్డలకు కొదువై ఉండదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమైన, శత్రువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, అటు మరి ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమలో నుండి నన్ను వేరు చేయలేదు అంటున్నాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొను, అడవికి రాజు సింహం. సింహపు పిల్లలైనా ఒకవేళ లేమిగలిగి ఆకలిగొంటాయి. ఆకలిగొనవు అనేది లేదు, ఆకలిగొంటాయి. కానీ దేవుని దగ్గరకు కనిపెట్టుకొని అవి మంచి వాటిని సమకూర్చుకొని వాటి ఆకలిని వారు తీసుకుంటాయని 102వ కీర్తనలో చెప్పబడుతుంది. సింహ పిల్లలు ఏమి గలవు ఆకలిగొను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించిన ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ మేలు కొదువు లేకుండా దేవుడు మహిమైశ్వర్యము కలిగిన వాడు. ఆయన శ్రీమంతుడు. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వారం పర సంబంధమైనది జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి వస్తుంది. నీవు నెమ్మదిగా సుఖంగా అనుభవించడానికి దేవుడు నీకు ధనాన్ని ఇస్తాడు. అంధకార స్థలాల్లో ఉన్నటువంటి ధనాన్ని నీకు ఇస్తాడు. రహస్య స్థలాల్లో మరుగైనటువంటి ధనాన్ని నీకు సమకూరుస్తాడు. నిధులను నింపుతాడు. నీ దరిద్రతను ఎరిగిన వాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు ఉండి తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని, మీ నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయననే. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా,
మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి. కాబట్టి సింహ పిల్లలు ఏమి గలవై ఆకలిగొనిన ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ, నీకే మేలు కొదువై ఉండదు. నీవు దేవుని బిడ్డవు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులని ఈయన ఎరిగి ఉండగా మరి పరలోకమందున్న తండ్రి అంతకంటే మరి మంచి ఈవులని మీకు ఇవ్వడా అంటున్నాడు. దేవుడు నీకు మరిన్ని మంచి ఈవులను ఆయన సిద్ధపాటు చేసి ఇస్తున్నాడు. 4వ వాగ్దానం, నీవు పొందిన అవమానములకు తగిన ఘనతను ఆయన రెట్టింపిస్తాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఆ దేశమందును నిన్ను దీవించి నిత్యానందం ఇస్తాను అని చెప్తున్నాడు. యెషయాగ్రంథం 61వ అధ్యాయము 7వ వచనములో ఇలాగున రాయబడింది. యెషయాగ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషముగా ఉందురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. ఎందుకనగా యెహోవానైన నేను వారికి న్యాయం చేయటం నాకు ఇష్టం అని దేవుడు అంటున్నాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో ఆ అవమానానికి తగినటువంటి రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, షూషాను కోటలో మొర్దెకై యూదులు అక్కడ అవమానపరచబడ్డారు. యూదులందరూ సమూల నాశనం చేయాలని శాసనం అక్కడ బయలుదేరింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునికి చేసిన ప్రార్థన, ఎస్తేరు ఉపవాసం ఉండి రాజు సముఖానికి వెళ్ళినప్పుడు రాజుకు దేవుడు దయ కలిగించడం ద్వారా ఆ ప్రజలకు ఏ మేలు కావాలో ఆ మేలును చేసి పెట్టాడు. మొర్దెకై హమాను ద్వారా అవమానపరచబడ్డాడు, కానీ ఆ అవమానానికి తగినటువంటి రెట్టింపు ఘనతను దేవుడు మొర్దెకైకి ఇచ్చాడు. అంతేకాదు యూదుల మీదకు వచ్చినటువంటి కీడును శాశ్వతంగా రద్దుపరిచాడు. రాజాజ్ఞని మార్చినటువంటి గొప్ప దేవుడు. దేవుడు తన ప్రజలను కాపాడాడు. అందుకే పొందిన అవమానములకు తగిన రెట్టింపు ఘనతనిచ్చేవాడు. అట్టి దేశమున దేవుడు దీవించి నిత్యానందం ఇచ్చేవాడిగా ఉన్నాడు. యెషయాగ్రంథం 54వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా ఇలాగును సెలవిస్తున్నాడు. దేవుడు నీ యందు జాలి పడుతున్నాడు. కాబట్టి పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినా, ఏమండి మీకు ఏమైనా పర్వతాలు మెట్టలు ఉన్నాయా? మీకు స్వాచ్ఛంగా ఏమైనా రాసిచ్చారు ఎవరైనా? ఆ పర్వతాలు మెట్టలు కాదు, ఉన్నతమైనటువంటి పర్వతాలు ఏముంటాయండి? పర్వతాల లోపల నిధులు ఉంటాయి. ప్రధాన బిడ్డలారా, గనులు. ఆ పర్వతాల్లో ఎలాంటి గనులు, ఎంత విలువైనటువంటి గనులు ఉన్నాయో. నీ జీవితంలో విలువైనటువంటి వారు ఎంతమంది ఉన్నారని నువ్వు అనుకున్నావో. మెట్టలు, దేవుని బిడ్డలారా, మెట్టలు, చిన్న చిన్న మెట్టలు అనమాట. నీకు కావలసినటువంటి చిన్న చిన్న ఆశీర్వాదాలను అవి సిద్ధపాటు చేస్తాయి. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనకు ఏదైనా కొన్నిసార్లు మన హృదయం గర్వంతో నిండిపోతుంది. మాకు వాళ్ళు ఉన్నారు, మాకు వీళ్ళు ఉన్నారు, మాకు మినిస్టర్ గారు తెలుసు, మాకు పిఏ గారు తెలుసు, లేకపోతే మాకు కౌన్సిలర్ గారు తెలుసు, మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, మాకు మా ఆఫీసర్ తెలుసు, మాకు ఈ ఆఫీసర్ తెలుసు. ఏ పీసర్ తెలిసినా, ఏ పీసర్ నీకు తెలిసినా అవసరమైన సమయంలో నీవు ఇబ్బంది పడతావు. లోకం ఇది. దేవుని బిడ్డలారా, పెడితే పెళ్ళి లేకపోతే చావు కోరే లోకం ఇది. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నువ్వు ఆనుకున్నవన్నీ అదును చూసి ఎడమైపోవచ్చు, నువ్వు ఆనుకోవడానికి ఆస్కారమే లేకపోవచ్చు, పరిస్థితులు ఆ రకంగా మారచ్చు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. దేవుని కృపకు మనం పాత్రలం అవ్వాలి. అందుకే ఆ పాట దేవుడు నాతో రాయించాడు. కృప కలుగున ఆజ్ఞాపించము, యేసయ్య కృప కలుగున ఆజ్ఞాపించము అనే పాట. అనేకమైనటువంటి పాటలను దేవుడు అనుభూతి గీతాలుగా నా జీవితంలో నేను అనుభవించిన ప్రతి అనుభవాన్ని దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి దేవుని పాద సముఖంలో నేను మోకాళ్ళతో గడిపినటువంటి ఆ మోకాళ్ళ ప్రార్థన అనుభవంతో సుమారుగా 80 పాటల వరకు దేవుడు నాతో రాయించడానికి సహాయం చేశాడు. నా ప్రియమైనటువంటి వారులారా, పర్వతాలు నీ జీవితంలోంచి తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా ఓదారుస్తున్నాడు. యెహోవా మాట పలుకుతున్నాడు, నీ యందు జాలిపడి. ఎవరు జాలిపడతారండి నిన్ను చూసి ఎవరు జాలిపడతారు? కొంతమంది ముఖం చూస్తేనంట పెట్టాలనిపిస్తుందంట, కొంతమంది ముఖం చూస్తే తిట్టాలనిపిస్తుందట. మరి నీ ముఖం చూసి ఏమనిపిస్తుందో నీ వాళ్ళకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి,
నీ రక్త సంబంధులకి, నీ ఇరుగు పొరుగు వారికి నీ ముఖం చూసి ఏమనిపిస్తుందో దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో. నీ జీవితంలో పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. విడిచిపోనిది దేవుని కృప ఒకటే. మనుషులందరూ విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, జీవిత భాగస్వాములు విడిచిపెడతారు, ఆదరిస్తానని ఆశ చూపి చేయబట్టుకుంటారు. చివరికి నిన్ను నెట్టేట ముంచి ఒంటరి స్థితిలో విడిచిపెట్టి వారు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇక నీ ఏడుపు నువ్వు దేవుడే చూడాలంటావు. దేవుడా ఎక్కడున్నా నా ఏడుపు చూడయ్యా, నా కన్నీళ్ళు చూడయ్యా, నా బాధ చూడయ్యా, నా ఒంటరితనం చూడయ్యా అని దేవుడి దగ్గర నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఇంతకుముందు ఆ ఏడుపు ఉండదు. మోసపోయిన తర్వాత, చెయ్యి విడిచిపెట్టబడిన తర్వాత, పర్వతాలు మెట్టలు నీ జీవితం నుంచి తొలగిపోయిన తర్వాత అప్పుడు కనపడతా ఉంటాడు దేవుడు. మంచిదే, అప్పుడైనా కనపడ్డాడు. అప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూడగలిగితే దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి వారు, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం ఏమని రాయబడింది? తల్లి తన పిల్లనైనా మరుచును కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే నిన్ను నా అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. తన అరచేతుల మీద నేను చెక్కున్నాడు. స్త్రీ తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుస్తారండి. ఎందుకు మరరు? ఇవాళ నేను ఒక సందర్భాన్ని విన్నాను. చిన్న బిడ్డను తన తండ్రి ఇంటికి తీసుకెళ్లే టైంలో వాళ్ళు ఎత్తుకోవడం, అలా ఇలా ఏదో చిన్న పీకులాట లాక్కోవడం, చంటి బిడ్డను వదిలేసాడు కిందకి. వదిలేస్తే మరి అక్కడ దగ్గర హాస్పిటల్లో చూపించారు. అలా కాదని చెప్పి మరి మొన్నటి దినాన్న తణుకు తీసుకుని వచ్చి ఇక్కడే స్కానింగ్లు అన్నీ చేయించి బిడ్డ క్షేమంగానే ఉన్నాడు, పర్వాలేదు అని చెప్పి వారు తీసుకెళ్ళారట. చంటి బిడ్డను వారు లాగుళ్ళాట, పీకుళ్ళాట, ఆ పెనుగులాటలో ఆ బిడ్డకు ఇబ్బంది కలిగింది. అంతేకాదు ప్రతి దేవుని బిడ్డలారా, అనేక మార్లు చంటి బిడ్డల్ని మర్చిపోతూ ఉంటాం. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, 8 నెలల పాటు చంటి బిడ్డలను వదిలేసింది. పక్కనే తన స్వగ్రామం పక్కనే ఉన్న భర్త దగ్గర వదిలేసింది. తన స్వగ్రామం పక్కన తల్లి ఇంటికి వచ్చి 4 దినాలుండి కనీసం పాలు విడిచినటువంటి ఆ బిడ్డను పాలు ఇస్తూ విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ బిడ్డ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఆమె వెళ్ళిపోయింది. ఇలాంటి స్త్రీలకు సమాజంలో చాలామంది ఉన్నారు. కన్న బిడ్డలను విడిచిపెట్టి వారి శారీరకమైన సుఖాన్ని కోరుకొని, వారి వ్యక్తిగతమైనటువంటి ఆనందం కోసం దేవుని బిడ్డలారా, కన్న బిడ్డలను విడిచిపెట్టి వారికి ప్రేమను పంచకుండా వెళ్ళిపోయేటువంటి తల్లులు, బిడ్డలను మర్చిపోయేటువంటి తల్లులు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ నీ కన్న బిడ్డలు నిన్ను మర్చిపోయి నీకు సాయం చేయవలసినటువంటి వయసులు నీకు సాయం చేయకుండా వారు నీకు దూరంగా ఉండి నీకు సహకారంగా లేరేమో. కన్న బిడ్డలని నిన్ను మర్చిపోతున్నారేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. చిన్న బిడ్డలారా, ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ మిమ్మల్ని విడిచిపెట్టి అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. వారైనా వెళ్ళిపోయినా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. దీనులను, దరిద్రులను ఆయన జ్ఞాపకం చేసుకొని పెంట కొప్పల మీద నుండి పైకి లేవనెత్తి ఆయన గనులతో పాటుగా కూర్చుండబెట్టగలిగిన గొప్ప దేవుడైనా నువ్వు ఏ విషయంలోనూ కూడా నువ్వు నిరాశ చెందకల. అందుకంటున్నాడు, చూడుము నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. నీవు దేవుని సొత్తు. దేవుడు నిన్ను మరచిపోజాలడు. ఇక 7వ వాగ్దానాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగున రాయబడింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనంలో, జనములు నీ వెలుగునకు వస్తారు అని చెప్తున్నాడు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. జనములు నీ వెలుగునకు వస్తున్నారు. జనములకు వెలుగుగా నిన్ను చేసి నిన్ను మహిమపరుస్తున్నాను అంటున్నాడు దేవుడు. నీ ఉదయకాంతి కొరకు జనములో రాజులు వస్తారు అంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించింది. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడ్డాడు. నీ స్థితిగతులను మార్చాలని ఆయన ఆశపడ్డాడు. సమాజంలో తక్కువ చూపు చూడబడుతున్నా, ఎన్నిక లేని వ్యక్తిని అనుకుంటున్నా, తృణీకరించబడిన వాణిని అనుకుంటున్నా, నిన్ను దేవుడు కోరుకున్నాడు.
ఆయన అపోస్తుడైన పౌలు అంటున్నాడు, లోకరీతినైన జ్ఞానులైనను గనులనైనను ఐశ్వర్యవంతులైనా కోరుకోలేదు. ఆయన ఎన్నిక లేని వారిని, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఆయన ఎన్నుకున్నాడు అని చెప్పి సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఆయన కోరుకున్నాడు. ఆయన బిడ్డగా ఉండడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. చూడు, నిన్ను అరచేతుల మీద చెక్కుకున్నాను అన్నాడు. నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిరంతరం నీకు తోడుగా ఉంటాను. తరములన్నీ మారినా, ఎన్ని తరాలు మారినా అన్ని తరాలకు కూడా ఆయన తన కృపను అందిస్తాను అంటున్నాడు. దానిలో భాగమే దావీదు సింహాసనం నిరంతరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమవుతాడని చెప్తున్నాడు. సింహపు పిల్లలు ఏమి గలవా ఆకలుగొనును, కానీ ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. దేవుడు ఉన్నంతకాలం, నువ్వు దేవుని ఆశ్రయించినంతకాలం దేవుడు నీకు ఏ కొదువ లేకుండా ఆయన నీకు సమృద్ధినిస్తాడు. ఒకవేళ కష్టం కలిగిన ఆ కష్టాన్ని దీవెనతో పూడుస్తాడు. ఒకవేళ నీవు ఆకలి దప్పులు అనుభవించిన ఆ స్థితికి మించినటువంటి ఉన్నతమైన స్థితిని దేవుడిస్తాడు. 90వ కీర్తన రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శ్రమపరచబడిన దినాల కొలది, కీడును అనుభవించిన యాండ్ల కొలది నిన్ను సంతోషపరుస్తాడని వాక్యంలో తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఇంకా చూసినట్లయితే పొందిన అవమానానికి తగిన రెట్టింపు ఘనతనిస్తాడట. అలాంటి దేశం ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడ దీవించి నిత్యానందం నీకు ఇస్తాడు. 5వ వాగ్దానం, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, నేను నిన్ను మరచిపోలేదు. నా కృప నీకు విడిచిపోదు, నీకు తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. దేవుని తోడుంది. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, నేను నీకు తోడై ఉంటానని చెప్పింది దేవుడు. తల్లి తన గర్భాన్ని పుట్టిన చంటి పిల్లను మరుచిన వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరవలేదు, నిన్ను అరచేతిలో చెక్కుని ఉన్నాను. జనములకు వెలుగుగా నిన్ను చేసి నిన్ను మహిమపరుస్తాను, నీ ఉదయ కాంతి కొరకు జన్మలో రాజులు వస్తారు అని చెప్పాడు. ఈ వాగ్దానాలన్నీ నమ్మదగినవే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆ నమ్మదగినటువంటి దేవుని యొక్క వాగ్దానాలను మనము వాగ్దానాలపై నిలిచి ఉండాలి. ఇంగ్లీష్లో పాట ఉంది, ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ లార్డ్ మై గాడ్ అని. నా ప్రభు అయిన దేవుని యొక్క వాగ్దానాల మీద నేను నిలబడి ఉన్నాను. అవి ఎప్పుడు నిన్ను ముంచావు, నిన్ను పైకి లేవనెత్తుతాయి. ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాయి. ఉన్నత స్థలముల మీద నిన్ను అవి నిలబెడతాయి. అట్టి ఆశీర్వాదపు వాగ్దానాలు నిన్ను దేవునికరంగా నిలబెట్టిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని నీ ప్రజలతో 7 వాగ్దానాలను పంచుకోవడానికి నువ్వెంతో సహాయం చేసావు ప్రభా. నేను వాగ్దానము మాకు దేవోక్తి, అవి మా జీవితాలకు ఎంతో ఆదర్శము, దీవెనకరము. నేను ఆ దేవోక్తిని బట్టే మేము జీవించగలుగుతున్నాము. నీ వాగ్దానాలు మమ్మల్ని బాధలో ఓదారుస్తున్నాయి నాయన. నీ వాగ్దానాలు ఒంటరి స్థితిలో మాకు తోడై ఉంటున్నాయి ప్రభా. నీ వాగ్దానాలు మమ్మల్ని నిలబెడుతున్నాయి ప్రభా. నీ వాగ్దానాలు జారి పడకుండా మాకు ఊతనిచ్చి మమ్మల్ని సన్నిధానంలో నడిపిస్తున్నాయి. అట్టి వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ కడవరి దినాల్లో నీ సాక్షులుగా నడిపించండి. ఈ వర్తమానమైనటువంటి ఈ బిడ్డలు ఈ వాగ్దాన ఫలమును అనుభవించి వీరి కుటుంబాలు దీవెనకరంగా మలచబడినట్లుగా నీ మీద నేను విశ్వాసంతో ముందు కొనసాగినట్లు సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, రోగులను ముట్టు స్వస్థపరచండి ప్రభు. నాన్న, ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరి జీవితంలో వారు ఊహించిన అద్భుతము జరుగునుగాక యేసునామములో. వారు ఎదురు చూస్తున్న ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక యేసునామములో. వారి కోరికలు నెరవేర్చి వారి ఉద్దేశాన్ని సఫలపరిచి వీరి మనోభిష్టాన్ని నెరవేర్చండి. ఈ చిత్తమైతే మరో కార్యక్రమం మేమందరూ కలుసుకున్నట్లు కృప చూపమని నజరేయుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.